హాయ్ అండి. శీతాకాలంలో అమలాపురం అందాలు చూడాలంటే కోనసీమ వెళ్ళాలనుకుంటారు కదా, అక్కర్లేదండి, నేను తీసుకొచ్చాను. వీడియోలో చూసారు కదా ఎంత బాగుందో. మా అమ్మాయి తీసిన వీడియో అండి. సో ఈరోజు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయడం మర్చిపోద్దండి. సో ఒక చిన్న డైలాగ్ చెప్తాను, వినండి. తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళిన రాముడు ఉన్నట్టే, తండ్రి మాట కోసం అత్తింటి వనవాసం చేస్తున్న ఆడపిల్లలు ఎంతోమంది. అందులో కొంతమంది తమ లక్ష్యాలు చేరుకుంటే, మరికొంతమంది కనీసం తన ఇష్టాలు కూడా గౌరవించిన వాళ్ళ కోసం తన లక్ష్యాలన్నీ వదులుకుంటుంది. ఇలా చాలామంది ఉన్నారండి ఆడపిల్లలు. కానీ కొంతమంది, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ పిల్లలు, వాళ్ళ లక్ష్యాన్ని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. సరే, అదంతా పక్కన పెడితే మన కోసం మన పోరాటం ఖచ్చితంగా చేసి తీరాలండి. అంటే యుద్ధాలు చేసే అక్కర్లేదు, కానీ మనకు వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని తీరాలి. రాలేదు, చేయలేము అనుకుంటూ ఉండిపోకుండా మనం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి గెలిచే వరకు. ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. అలాగే బయట ఎండ పడుతున్నప్పుడు ఇంత మంచి వీడియో చూస్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. చాలా బాగుందండి. నాకైతే మా అమ్మాయి తీసింది ఈ వీడియో. అమలాపురంలో ఈ టైంలో పొద్దున్నే పాపం వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోతున్నప్పుడు తీసిన వీడియో అనమాట. ఎలా ఉందో చెప్పండి.